మీరు ఇలా చెప్పేశారు ధైర్యంగా. లాస్ట్ టైం సామ్వేదం గారు కూడా ఇంతే ధైర్యంగా ఇంతే స్పష్టంగా శాస్త్రానుసారంగానే చెప్పారు. కానీ వాళ్ళు దాన్ని చాలా చెప్పడం కూడా చాలా సౌమ్యంగా చెప్పారు. వారు మీరు ఎలా చెప్తున్నారో వారు కూడా అలాగే చెప్పారు. వారు చాలా వారి మీద చాలా దుర్భాషలు వస్తున్నాయి. ఇప్పుడు మరి మీ మీద కూడా ఇటువంటి దుర్భాషలు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఈ సాయి మతం పేరుతో ఎవరైతే ఒక సిండికేట్ లాగా ఏర్పడ్డారో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక్కడ ఈ విషయం మీద హైదరాబాద్లో ఎప్పుడైతే గురుగారి ముందుకే విషయం వచ్చిందో, గురుగారు ఎప్పుడైతే వాచ్యంగా సభాగ్రంలో ఈ విషయం చెప్పారో, అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు గురుగారి ఫోటోని ఎవరెవరైతే ఎలాగ వాడుకుంటున్నారో, ఆ మాటని ఎలాగ అన్యథా చెప్తున్నారో, నా బాధ్యతగా వీలున్నప్పుడు యోగ్యంగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని నేను గురుగారికి చేరవేస్తున్నాను. దాంట్లో భాగంగానే సామ్వేదం గారు చెప్పిన మాటలన్నీ చెప్పినప్పుడు నిజానికి గురువుగారు చాలా సంతోషించారు. సన్నిధానం వారు చాలా సంతోషించారు ఆ మాట విని. అని పైగా ఏమన్నారంటే, వారు ఇట్లా ఉన్నది ఉన్నట్టుగా బయటికి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నిజానికి ప్రవచన రంగం మన తెలుగునాట ఉన్నట్టుగా ఇంకెక్కడా లేదు. ఇంక ఏ భాషలోనూ కూడా ఇంత చక్కని ప్రవచన రంగం అనేది లేదు. దాంట్లో ఎవరెవరైతే ప్రవచనాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవనీయులు. ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా ధర్మశ్రద్ధ నిలబడింది. మన తెలుగునాట ధర్మశ్రద్ధ ఎలా ఉందంటే, దానికి మల్లాదివారు శ్రీభాష్యం వారు, ఉషశ్రీ గారు ఆ తరం నుంచి మొదలు పెట్టుకొని నేటి అలా సామ్వేదం గారు, చాగంటి గారు, గరికపాటి గారు, వీళ్ళు మొదలైన వాళ్ళందరి వరకు కూడా ఈ ప్రవచన రంగం అనేది మన తెలుగునాట ధర్మశ్రద్ధకి చాలా విశేషంగా ఉపకరించింది. అక్కడ ఎటువంటి సందేహం తావే లేదు. అంటే గురుగారు అనేది ఏమిటంటే, కాబట్టి ఈ ప్రవచన రంగం చాలా ముఖ్యమైనది. అందులో ప్రవచన రంగం మొత్తంలోకి ఎక్కువ సాంప్రదాయకులు ఎవరు, అందరికంటే బాగా విశ్వసనీయమైన సాంప్రదాయకులు ఎవరంటే సామ్వేదం గారు.